శ్రీ గురు మాత నిచ్చలాంబ శ్రీ నారాయణమ్మ గారు మన ముందున్నారు. మా నమస్కారం. నమస్తే అమ్మాయి, మీరు ఇప్పుడు దైవ స్వరూపుడైన కాశీనాయన గురించి మీరు చాలా విషయాలు చెప్పడం కానీ, అక్కడ నిర్మాణాలు కూల్చివేతని ఖండించడం, ఇప్పటి వరకు ఖండించడం జరిగింది. ఇప్పుడు మీరు 17వ తేదీ అక్కడ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అసలు అక్కడ ఏం జరిగింది? ఇక్కడ ఏం జరిగిందంటే, జై సద్గురునాథ ప్రభు మహారాజుకు, అచల బోధాచార్య బింపల్లి గడ్డయ్య ఆర్య సద్గురు ప్రభు మహారాజుకు, అచల గురు మాతా శీలం సూర్యకాంత మాంబ సమేత అచల గురూజీ వెంకటదాసార్య సద్గురు పాదకమల సేవితం శ్రీమతి గురు దయానందం కస్తూరి రాంబాయం మయుతం నిష్కల్మషానందం రాజయార్య రాజయోగేంద్ర పాదకమల సేవితం శ్రీమతి గురు కృపానంద పకిడ వేమలాంబ సమేత నిత్యానంద రాజేశ్వర ఆర్య సద్గురుం భజామి. అస్మద్గురు సంహారంభం కృష్ణ సాందీప మధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురుం పరంపరం. జై కాశీరెడ్డి నాయన సద్గురు ప్రభు మహారాజుకు జై. జై జై శంకర జై శంకర ప్రభు సాముల వారుకు జై. జై రమణమూర్తి ఆర్య సద్గురు ప్రభు మహారాజుకు జై. అయితే అమ్మ, నిన్న మేము వెళ్ళింది చాలా సంతోషమైనటువంటి విషయం. మనం ఫస్ట్ అయితే పోలేదు, 11 తారీఖు నిన్న వెళ్ళాం. వెళితే జనాల స్పందన, వాళ్ళ యొక్క ఆరాటము, వాళ్ళ భక్తి భావము అసలు ఎంత అంతులేనటువంటిది. ఇంత అని చెప్పడందుకు లేదు. ఆ యొక్క స్థానికులు వచ్చిండ్రు, చుట్టూ పల్లెటూర్ల వాళ్ళు వచ్చిర్రు, గ్రామాల నుంచి జిల్లాల నుంచి వచ్చి అక్కడ కూర్చొని ధర్నా చేసి ఆ భజన్లు కానీ కీర్తనలు కానీ పాటలు కానీ అసలు కాశీరెడ్డి నాయన గురించి చెప్పడం అంటే మామూలు చెప్పడం కాదు, మామూలు ఆనందం కాదు వాళ్ళది. అద్భుతమైనటువంటి ఆనందం, అంత బ్రహ్మానందం. అందుకే కాశీరెడ్డి నాయన కాదు, వంశ పరంపరం ఏమన్నారంటే బ్రహ్మానందం పరమ సుగితం కేవలం జ్ఞానామూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురునితం నమామి. వాళ్ళ యొక్క ఆనందం అంటే మామూలు ఆనందం కాదు, బ్రహ్మానందం. పరమ సుఖితం అంటే ఎక్కడి నుంచో పరం సుఖం. ఆ సుఖితమైనటువంటి యొక్క బ్రహ్మానందంలో మునిగి వాలలాడుతూ ఆ స్వామి మీద అసలు అష్టోత్తర శతనామ వలి స్వామి గారు, జయశంకర స్వామి గారు చదువుతుంటే అసలు వాళ్ళ బ్రహ్మానందం కాదు, ఎట్లా అవలీలంగా యాష్ట రాకుండా అనేస్తుండ్రు వాళ్ళు. ఆ యొక్క అష్టోత్తర శతనామం అర్చనే చేసిండు గురువు గారు. అక్కడ చేసి చాలా బ్రహ్మానందంగా జరిగింది. భోజనాలు అట్లే జరిగినాయి. మంది అసలు జనాలు, మరి విలేకరులు కానీ అసలు ఏంటేంటో రిపోర్టర్లు ఎమ్మటే మనకు పేపర్ విలేకరులు రాసి ఎమ్మటే పంపించారు. మరి సాయంత్రం జరిగేదో ఏదో కానీ అప్పుడు పేపర్ కూడా నా ఫోన్కి వచ్చింది. చూసిన నేను, ఓహో ఇంత ఘనత ఉందా కాశీరెడ్డి నాయనది. కాశీరెడ్డి నాయన అంటే నేను 240 ఆశ్రమాలే నాకు తెలుసు, కానీ 600 ఉన్నాయని స్వామివారు చెప్తున్నాడు. నాకైతే తెలియదు, ఈరోజు వింటున్నా నేను. ఇంత గొప్పతనం ఉందా కాశీరెడ్డి నాయనది. అన్నానికి కొదవలేదు, ఆనందానికి కొదవలేదు, బ్రహ్మానందానికి కొదవలేదు, భక్తికి కొదవలేదు, భజనకు కొదవలేదు. అక్కడ కాశీరెడ్డి నాయన అంటేనే కాశీక్షేత్రం. కాశీక్షేత్రము గయా మయా త్రయ అక్కడ పోయినటువంటిది. త్రివేణి సంగమం అంటే కూడా కాశీరెడ్డి నాయనగా త్రీ నామాలు పెట్టుకుంటాడు అక్కడ. మరి ఉగ్ర నరసింహుడు కాకుండా మామూలుగా 2వ నరసింహస్వామి అవతారం కూడా కాశీరెడ్డి నాయనది. మరి ఎవరో చేసిండ్రా ఆ రకంగా, కానీ ప్రభుత్వం చేసిందా, మరి ఫారెస్ట్ వాళ్ళు చేసిండ్రా, ఎవరికి పుట్టిందో ఆ బుద్ధి, కానీ అది తప్పు. కాశీరెడ్డి నాయనది అట్లా చేయడం, అసలు దేవాలయాలు కూల్వడమే చాలా పెద్ద తప్పు. అసలు సాధులను సత్పురుషులను ఇబ్బంది పెట్టడమే చాలా తప్పు. అందుకే మహానుభావులు చెప్పిండ్రు, ఓ నాయనలారా, ఒక సాధు దర్శనము శతకోటి పుణ్యం అన్నారు. ఒకే సాధు దర్శనము శతకోటి పుణ్యం అంటే మరి వేల లక్షల వందల కోట్లాది సాధులు ఉన్నారు ఈ యొక్క కలియుగంలో. వాళ్ళ దర్శనాలు చేసుకుంటే మరి ఎన్ని శతకోట్ల పుణ్యం రావాలి? అందుకు సాధు దర్శనము శతకోటి పుణ్యం. ఆ యొక్క పుణ్యాన్ని మర్చిపోవద్దు. సాధువు మనసులో చెలించరాదు, ఆయన మనసు చెలించరాదు. చెలిస్తే మాత్రం అది వెలలేని పాపం అంటుకుంటది, ఎప్పటికీ విడవని పాపం, ఆ దోషం విడవదు. అందుకే
సీతాదేవి ఒకసారి అన్నది, ఆ తల్లి లోకమాత జగన్మాత, ఆ మాత ఏమన్నదంటే, రావణుడు తీసుకుపోయి రామునికి ఎరక లేకుండా, ఇది రావణ రాజ్యం, ఇది రామరాజ్యం కాదు, అట్లా చేస్తురనమాట. అందుకు అట్లా చేయడం తప్పు. సీతని యొక్క భర్త లేనప్పుడు, మరిది లేనప్పుడు అడవిలోకి పోయి ఆ వనవాసంలో ఆ తల్లిని, ఆ జానకీదేవిని తీసుకొని పోయి మేఘరథం మీద తీసుకొని పోయి లంకలో పెడితే ఆ తల్లి ఏమంటుందంటే, వచ్చిండు రావణ బ్రహ్మ, రేమమ్మ సీతమ్మ ఎన్నాళ్ళని ఈ రకంగా రామునే సేవిస్తావు, పూజిస్తావు, రాముని స్మరిస్తావు అని అడిగితే అప్పుడు ఆ తల్లి అన్నది, ఒరే రావణ, ఎరుగావా నా విభుని రావణ, ఇది రావణ లంక లాంటిది కాబట్టి రావణుడు కూల్చినట్టు కూలుస్తుండ్రు కాబట్టి గుళ్ళు గోపురాలు ఆశ్రమాలు సత్రాలు వంటశాలలు గోశాలలు మాతలు ఉండేటివి గురువులు ఉండేటివి కూలవడానికి వాళ్ళకి అవకాశం లేదు. ఆ పాపం చేస్తున్నారు కాబట్టి చేయకూడదు ఎక్కడైనా అది. అందుకే ఎరుగావా నా విభుని రావణ, ఒరే రావణ బ్రహ్మ, నీవేందిరా నాయన, నీకు 10 తలకాయలున్నాయి, 20 హస్తాలున్నాయి అంటున్నావు. అటువంటి నీ 20 హస్తాలు ఇరిగిపోను అన్నయ్య, నువ్వు అన్నవు కావాలే, నేను చెల్లెల్ని, నువ్వు అప్పుడే మర్చిపోతివా? లంకలో పుట్టిన నేను, సీత ఉట్టు లంక చేడు అని అన్నారు కదా, నువ్వు బ్రాహ్మణుడు కదా, నువ్వు ఎట్లా మర్చిపోతివి, నీకెట్లా మరిపోచ్చు అన్నయ్య అని. ఎరుగావా నా విభుని రావణ, నీకు ఇప్పుడే మరుపొచ్చేనా రావణ, ఎరుగావా నా విభుని రావణ, ఎంత గడుసుదిరా నీ చెల్లెలు, ఓ రమణ, ఎంత గడుచుదిరా నీ చెల్లెలు, అది తెగబడ్డా ఎవని ఇల్లాలురా, ఎంత గడుసుదిరా నీ చెల్లెలు, నా విభుని రావణ, నీకు ఇప్పుడే మరుపొచ్చేనా రావణ, ఎరుగావా నా విభుని రావణ. ఆహా, వనములో తిరిగేటి వగలాడి నీ చెల్లె, వనముల తిరిగేటి వగలాడి నీ చెల్లె, అప్పుడు నా మరది లక్ష్మణుడు ముక్కు శవులు ఖండించినది, ఎరుగావా నా విభుని రావణ, నీకు ఇప్పుడే మరుపొచ్చేనా రావణ, ఎరుగావా నా విభుని రావణ. రావణ, నువ్వు మురుస్తున్నావు గాని నీ 10 తలకాయలు, నీ 20 హస్తములు ఇరిశేషటందుకు నా మరిది లక్ష్మణుడితో, లక్ష్మణుడు రాముడు వస్తున్నాడు నాయన, లవణ సముద్రము దాటడా, నా భర్త నా శ్రీరామచంద్రమూర్తి లవణ సముద్రంబు దాటడా, నీ శ్రీలంక కొనగోట మీటడా, లవణ సముద్రము దాటడా, ఎరుగావా నా విభుని రావణ, ఒరే రావణ, ఎరుగావా నా విభుని రావణ, నీకు ఇప్పుడే మరుపొచ్చేనా రావణ, ఎరుగావా నా విభుని రావణ. నా భర్త చేసేటువంటి కర్త క్రియ కర్మ ఎరగవా నాయన, ఎరగకుండా ఎందుకు ఇలా చేసినావు, నన్ను తీసుకొచ్చి యాగం చేసిగా అన్నట్టు ఆ తల్లి సీతామాత అన్నది ఆ రోజు రావణ లంకలు తెచ్చిపెట్టినందుకు. ఇప్పుడు ఆ రకంగా రావణ లంకలు ఎట్లా చేసిండో రామనాసురుడు చేసినట్టే చేస్తుండ్రు ఈ యొక్క ఆలయాలు దేవుని గుళ్ళు దేవదూతలను మరి పరమాత్ముని యొక్క పూజారులను ఆగం చేస్తురు తల్లి. అటువంటిది ఈ రకంగా జరగొద్దని నేను అందరికీ దయచేసి చెప్తున్నాను. 12 వందనాలు చెప్పుతున్నా. నిన్న జరిగింది మాత్రం చాలా పద్ధతిగా క్రమశిక్షణగా, మరి అమ్మగారు ఆమె డిప్టీ కలెక్టర్ గారు అందరూ 5-6 మంది మీ లోపలికి పోయిన నన్ను కూడా అంటే నేను వెళ్తే అక్కడ ఆమె స్పందించింది, ఆ లెటర్ మీద సంతకం పెట్టింది. మరి స్వామి ఆయన కలెక్టర్ గారు ఫోన్ ఎత్తకుంటే నేను చెప్తానన్నది. ఇంకొకటి ఆయన అక్కడ పని చేస్తుంటే ఆపిందంట. ఆపితే అక్కడ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. స్విచ్ ఆఫ్ వచ్చిన తర్వాత నేను వాళ్ళతో చేపించి నేను మాట్లాడతానని ఆమె మంచి సామరస్యంగా మమ్మల్ని పంపించింది బయటికి. కానీ ఇలానే జరగాలి, ఆమె ఎలా పంపించిందో అలా జరిగి పునర్నిర్మాణం గనక కాశిరెడ్డి నాయనది జరిగితే అంతకంటే సంతోషం ఇంకొకటి లేదు. అదే బ్రహ్మానందం, ఇంకొకటి లేదు. అందుకు ఈ రమణమూర్తి గారి ఆశ్రమానికి వచ్చినందుకు, ఈ జై భారత్ మూవ్మెంట్ ఈ అవకాశం ఇచ్చినందుకు 12 వందనాలు, ధన్యవాదాలు నాయన. భవిష్యత్తులో ఇంకా ఉద్యమం ఉధృతం చేయడానికి మీ మద్దతుని
ఇస్తారా? తప్పకుండా ఇస్తామమ్మా. ఎక్కడ కాశీరెడ్డి నాయన కాదు, ఎక్కడ గురుసన్నిధానాలు, గోపురాలు, గుళ్ళు, సాధులు, సత్పురుషులు ఉంటే తప్పకుండా మేము మధ్యత ఇస్తామమ్మా. ధన్యవాదాలు. ధన్యవాదాలు తల్లి.